తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న రాపోలు ఆనంద్ భాస్కర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ కండువాను మరి హైదరాబాద్కి స్పీడ్ పోస్ట్ చేయబోతున్నారు. మరి ఇన్ని రోజులుగా పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఈయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు ఇక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హైదరాబాద్కి లక్షల సంపద ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నట్లుగా కొన్ని కీలక వార్తలు ఆయన వాటా వచ్చాయి. మరి ఆయన ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి రాపోలు ఆనంద్ భాస్కర్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే తెలియబోతున్నారు. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు, ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు, ఎందుకు ఈ సమయంలో చేయడానికి గల కారణాలు ఏంటి? మిత్రమా ప్రశాంత్, మీ ద్వారా మీ ఛానల్ బంధువులందరికీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు వారి వ్యవస్థలోకి, వారి సంస్థలోకి, వారి గడపలోకి అడుగుపెట్టిన మాట వాస్తవమే తప్ప నేను అక్కడి కార్యాచరణలో ఎక్కడ కూడా కీలకమైన వ్యక్తిని కాదు. నాకు ఏ రకమైనటువంటి భూమిక లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు, ఏ రకమైనటువంటి వేదనతో కానీ ఆలోచనతో కానీ నేను దూరం కావడం లేదు. ఆయనకు తన కష్టం తెలుసు, తన శక్తి తెలుసు, తన లోపం తెలుసు. ఇక నుంచి కూడా తను చేసేటువంటి కార్యాచరణలో నాలాంటి వాడి భూమిక ఉంటుందని నాకు అనిపించలేదు. కాబట్టి దూరం కావాల్సినటువంటిది న్యాయం, దూరంగానే ఉందామనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రీతిలో తన నుంచి అదే సౌజన్యంతో, అదే మర్యాదతో, అదే సంస్కారంతో, ఆ రకమైనటువంటి అనుబంధాలతోటే నేను దూరం అవుతా ఉన్నాను. ఇక నేను ఎత్తుకున్నటువంటి అంశం తెలంగాణ ప్రగతి గత 10 సంవత్సరాలుగా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పరంపరగా, ఒక సంకేతంగా, ఒక ఆదర్శవంతమైనటువంటి క్రమంగా కనిపించినటువంటి వాస్తవాన్ని స్వీకరించాల్సిన దశ. అందుకోసమే జాతీయ స్థాయిలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ అగ్రశ్రేణిలో ఉండడానికి వీలు లేదు, తెలంగాణను విచ్ఛిన్నం చేస్తే, దానికి భౌగోళిక స్వరూపాన్ని విచ్ఛిన్నం చేస్తే దక్షిణాదిలోకి సునాయాసంగా ప్రవేశించి మరింత తమ ఎత్తుగడలు, తమ ఆకృత్యాలు కొనసాగించవచ్చును అనేటువంటి రీతిలో కొన్ని శక్తులు ఆలోచన చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని 1995లో పట్టుమని 10 మంది లేని సమయంలో ఎంతోమందిని ప్రయత్నం చేసి ప్రోత్సహించి వారిని తోడ్కొని ఉద్యమ నిర్మాణం చేసినటువంటి వారిలో ఒకడిగా నాకున్నటువంటి బాధ్యతగా నేను ఈనాడు తెలంగాణకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అనేటువంటి ఎత్తుగడలని మొదటి నుంచే తుంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రజా చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి, ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రీతిలో నేను అప్రమత్తమై నా వంతు త్యాగంగా, నా వంతు భూమికగా తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు అనుబంధంగా నేను ఈ అడుగు వేయాలనేటువంటి నిశ్చయానికి వచ్చాను. అందుకోసమే తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ సంకల్పం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి మీరు ఈ వార్తని హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటున్నారు. ఏ విధంగా, ఏ ఆధారంతో ముఖ్యంగా చెప్తున్నారు? ఇప్పుడు మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కీలక పాత్ర పోషించడానికి చూస్తున్నారు. మాధవలతను కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఎంఐఎం పైన కీలకంగా టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితులప్పుడు మీరు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చేస్తున్నారు సార్? మిత్రమా, తెలంగాణ ప్రగతిని, తెలంగాణ అగ్రశ్రేణిని, హైదరాబాదులో వస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయల సంపద వ్యాప్తిని తట్టుకోలేనటువంటి వారి కుట్ర, వారు చూపుతున్నటువంటి నీలి నీడలు, వారు చేస్తున్నటువంటి ఎత్తుగడలు అంతర్గతంగా ఇది అని చెప్పి నేను బయటికి ఇప్పుడే చూపించలేను. కానీ నిదానంగా చూపించడానికి, ఏర్పడడానికి అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా కొంచెం చైతన్యవంతులైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి, హైదరాబాద్ ప్రజానీకానికి ఆ మేరకు అనుమానం కూడా కలిగింది. అదే రీతిలో మాకు కూడా ఉన్నటువంటి సంకేతాలు, సూచనలు, సూచికలు మాకు ఉన్నాయి. దానికి అనుగుణంగా మేము నా తెలంగాణ ప్రజానీకాన్ని అప్రమత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రమాదం పొంచి ఉండడానికి వీలు లేదు. అదే రీతిలో తెలంగాణ భద్రత, ప్రగతికి రెండింటిని ముడిపడి ఉన్నటువంటిది కాబట్టి, దానివలన తెలంగాణ సబ్బండ వర్గాల సకల ప్రజల యొక్క భవిష్యత్తు కాబట్టి అది నా యొక్క విద్యుక్త ధర్మంగా నేను భావించి నేను ఈ అడుగు వేస్తూ ఉన్నాను. సార్, మీరు చేనేత శ్రామికుల కోసం, మిగతా శ్రామికుల కోసం చాలా అంశాలు వారికి అండగా నిలబడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చారు. మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? కుల జనగణన కోసం జాతీయ స్థాయిలో జరిగేటువంటి ప్రయత్నాలకు నా వంతు భూమిక ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల జనగణనని సాధికారికంగా నిర్వహించడం కోసం ఆదేశాలు జారీ చేసింది. కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుంది. వాటిని ప్రశంస చేస్తూ ఉన్నాను. అందులో తీసుకునేటువంటి అడుగులకి కావాల్సినటువంటి సూచనలు మా వైపు నుంచి వెళ్ళడానికి పంపిస్తాము. అంత మాత్రమే కాకుండా సోనియా గాంధీ గారి హయాంలోనే గతంలో జరిగినటువంటి జనగణన, అందులో భాగంగా కుల జనగణన కూడా జరిగింది. కానీ దానిని తెలుపుకోలేకపోయింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. అటువంటి దశలో మరొకసారి ఇటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలి. కేసీఆర్ గారి హయాంలో కూడా సకల జనుల సర్వే అనేటువంటిది కుల జనగణన మాత్రమే, కానీ సాధికారికంగా ప్రకటించలేకపోయారు.
ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో కుల జనగణన రాష్ట్రాల వారిగా జరుగుతూ ఉంది, జరిగింది. రాజస్థాన్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, రేపు జరగబోతున్న తెలంగాణ కుల జనగణనే కానివ్వండి. కానీ అది జాతీయ స్థాయిలో తప్పనిసరిగా పాటించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఒక ఉద్యమ నిర్మాణం చేయడం, దాంతోపాటుగా నా చేనేత మరనేత సామాజిక వర్గం ఎప్పుడు ఉపాధి సమస్యలతో జీవన ప్రమాణాన్ని కాపాడుకోవడం కోసం ఆకలి సమస్యలతో అలమటించేటువంటి ఆత్మహత్యలకు దారితీసేటువంటి సందర్భాలు ఈ మధ్యలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కూడా నిలువరించడానికి, వారిలో భద్రత, వారికి విశ్వాసం పెంచడానికి నా వంతు భూమిక ప్రయత్నం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, కొనసాగిస్తాను. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ హైదరాబాద్కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నారు. ఇలాంటి వార్తలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలాంటి వార్తలు ఏమైనా దృష్టిలోకి తీసుకెళ్లారా? మిత్రమా, నేను వారితో ఇప్పుడైతే ఇంతకుముందు ఏ రకమైన ఎప్పుడో పార్లమెంటు సెంట్రల్ హాల్లో నమస్తే అన్న అంటే నమస్తే అన్న అనేటువంటి అనుబంధమే తప్ప మేము ఎప్పుడు ఎదురుపడేటువంటి అవకాశం రాజకీయంగా కానీ నేను రాజకీయంగా ఆయనతో కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా కాదు. కాబట్టి నేను చెప్పేటువంటిది ఆస్కారం నాకు ముఖాముఖం ఏర్పడలేదు. కానీ ఆయనకు కూడా తెలియని అంశం ఏమి కాదు. తప్పనిసరిగా తనకు ఉండేటువంటి సంకేతాలు తనకు ఉన్నాయి కావచ్చు. తదనంతర కాలంలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వస్తే వారికి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానని మనం చేస్తూ ఉన్నాను. సార్ ఫైనల్గా ఈ 9 ఏళ్ల కేసీఆర్ పాలన ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 120 రోజుల పాలనని ఏ విధంగా చూస్తారు సార్? అంటే 9 ఏళ్లలో ఈ కేసీఆర్ పాలన అంటే ప్రాజెక్టులు ఇవన్నిటి కూడా ఇప్పుడు ఈ 120 రోజుల్లో అవంతా అవినీతి, కట్టడాలు, లేకపోతే మిగతా అంశాలపైన టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. చాలా అధికారులపైన సస్పెండ్లు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండింటికి వ్యత్యాసం ఏ విధంగా ఉందంట? మిత్రమా, ఏది దాచిపెడితే పాచిపోతుంది. ఏదున్నా పారదర్శకంగా ఉండాలి. పరిపాలకుడు ప్రజల సమక్షంలో ఉన్నట్టుగా జీవిస్తూ ఉండాలి. దాచినటువంటి ఎత్తైనటువంటి కోటగోడల వెనకాల ఉన్నటువంటి స్వరూపం వస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదాన్ని గురించి కేసీఆర్ గారికి తెలియంది ఏం కాదు. ఆయన ఈ దశలో ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు కూడా. కేసీఆర్ గారికి తన శక్తి తెలుసు, తన లోపం తెలుసు. తాను 9 ఏళ్లలో నభూతో నా భవిష్యత్ రీతిలో తెలంగాణ అభివృద్ధిని సాధించి పెట్టాడు అని చెప్పడంలో వెనుకపోవాల్సిన అవసరం ఏమీ లేదు. తెలంగాణ భూగర్భాన్ని నదీ జల గర్భంగా మార్చేటువంటి ప్రయత్నం చేశాడు అనే విషయంలో చెప్పడానికి వెనుకపోవాల్సిన అవసరం లేదు. భగీరథ యత్నంగా నదీ జలాలని తాగునీటిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి అందించాడు అని చెప్పడంలో వెనుకాడాల్సిన అవసరం లేదు. కానీ వాటిని నిర్వహిస్తున్న తీరులో వారు చూపినటువంటి దాపరికం వారికి పెను శాపంగా మారింది. ఇవాళ కాళేశ్వరం అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి జలస్వరూపంలో మేడిగడ్డ అనేటువంటి ఒక చిన్న బ్యారేజ్ మాత్రమే, అందులో ఉన్నటువంటి 88 పిల్లర్లలో ఒక సెక్షన్లో ఉన్నటువంటి కేవలం 3 పిల్లర్లకు ఏర్పడినటువంటి ప్రమాదము అనేటువంటి చాలా సునాయాసంగా చెప్పుతున్నటువంటి ఈ దశలో అంతకుముందే మీరు పాలనలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయారో అది తెలంగాణ ప్రజానీకం అనుమానపడింది, దాని ద్వారా శిక్షించింది. ఏదైనా పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా ప్రజానీకం సమక్షంలో జీవించాల్సిన అవసరం, పాలించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడించేటువంటి తీర్పు ద్వారా ఒక గుణపాఠం తెలంగాణ ప్రజానీకం నేర్పింది. ఇక అనేక ఆశలు, అనేక విశ్వాసాలు కలిగించడం ద్వారా తమదైనటువంటి ఒక క్రమశిక్షణతో, ఒక ఎత్తుగడతో తమదైనటువంటి వాగ్దానం చేయడం ద్వారా కొత్తగా ప్రభుత్వం వచ్చింది. వారు చేయగలిగినటువంటి చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రజానీకం దయామయులుగా ఉంటారు. ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ద్వారా లభిస్తుంది అనేటువంటి ఫలాలకు అవి అందడంలో ఆలస్యమైన కొంత సుదీర్ఘమైన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తారు. అటువంటి ప్రజానీకం యొక్క నిండుదనాన్ని ఆసరాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో ఇప్పటికిప్పుడే తెలంగాణ ప్రజానీకానికి అవసరమైన మేరకు సంతృప్తికరమైనటువంటి పాలన అందించగలుగుతున్నారా అనంటే ఇప్పటి పాలకులకు వారికి ఉండేటువంటి సంకేతాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ ఎన్నికల అనంతరం శరవేగంగా వారు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం క్రియాశీలక ఆర్థిక ప్రణాళికని సంసిద్ధం చేసుకొని క్రమశిక్షణతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వర్తమాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా అర్థమైంది అని నేను భావిస్తూ ఉన్నాను. సార్ ఫైనల్గా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు బయటకు వచ్చారు. నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా? రాజకీయ కార్యకలాపం సంస్థాగతంగా ఎలా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పలేను. ఒక ఉద్యమ స్వరూపాన్ని, ఒక ప్రజా అంశాన్ని ఎప్పుడు చేపట్టి ప్రజా సంక్షేమానికి, ప్రజా భద్రతకు, సామాజిక భద్రతకు, సామాజిక న్యాయానికి నేను అంకితమైనటువంటి రీతిలో అడుగులు వేస్తూ ఉంటాను. నా అడుగులకు అనువైనటువంటి రీతిలో ఉండేటువంటి వ్యవస్థ, వారు ఇచ్చేటువంటి సౌజన్యం, చూపేటువంటి స్వాగతాన్ని బట్టి నేను ఆ అడుగులు ఉంటాయి. ధన్యవాదాలు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటు చాలా అంశాలను ఇటు రాపోల ఆనంద్ భాస్కర్ అయితే తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రాన్ని కేంద్రిత పాలిత ప్రాంతంగా చేయడానికి కేంద్రంలో ఉన్న అధికారులు దీనిపైన స్పష్టం చేస్తున్నారంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఎందుకంటే లక్షల సంపద గల హైదరాబాద్ రాష్ట్రంను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికైతే అడుగులు పడుతున్నాయంటూ కూడా చెప్పారు. ఈయన ఈరోజు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ కొడ్డవాని హైదరాబాద్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కొరియర్ చేస్తారంటూ కూడా తెలిపిన పరిస్థితి. మరి రానున్న భవిష్యత్తుకు సంబంధించి ఆయన శ్రామికుల కోసం అండగా నిలబడిన వ్యక్తి. ఆ శ్రామికుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ రాష్ట్రంలో నెక్స్ట్ ఏ విధంగా నా ఫ్యూచర్ ఉండబోతుందో తెలియజేస్తారంటూ కూడా రాపోల్ ఆనంద్ భాస్కర్ అయితే తన భవిష్యత్తు గురించి అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.